వెల్కమ్ టు నాంసరి. ఈరోజు నేను ఈ చట్నీ దోశలకే కాదు అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా దోశలోకి చేసేటువంటి చట్నీ కంటే ఇలాగ చేయండి, చాలా బాగుంటుంది. ఇందుకు నేను పల్లీలు వేయించుకుంటాను. ఇక్కడ నేను పల్లీలు లో ఫ్లేమ్లోనే, ఫ్లేమ్ అనేటువంటిది పెంచకుండా, అంటే మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టకుండా లో ఫ్లేమ్లోనే నేను వేయించుకుంటున్నా. ఇలాగ లో ఫ్లేమ్లోనే మనకు 5 నిమిషాలు అయిపోయే పని ఒక 10 నిమిషాలు పడుతుంది. ఆ 10 నిమిషాలు ఇలాగ మనం లో ఫ్లేమ్లో వేయించుకున్నామంటే చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అలాగే పచ్చిమిర్చి మనం కారాన్ని తగ్గట్టుగా వేసుకోవాలి. ఇక్కడైతే నేను కొంచెం కారమే వేసుకున్నా. కారం ఉండేటువంటి మిరపకాయలు అలాగే కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నా. ఈ మిరపకాయలు బాగా వేయించుకోవాలి. కొద్దిగానే ఆయిల్ వేసుకున్నా. మనం చేసేటువంటి ఈ పల్లీల చట్నీ ఈ రకంగా చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ముఖ్యంగా మనం ఇక్కడ పల్లీలు వేయించడంలోనే ఉంటుంది టేస్ట్ అనేటువంటిది. చూడండి, ఇలాగ ఫ్రై అయిన తర్వాత, బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి టమోటాలు ఒక 3-4 టమోటాలు వేసుకున్నా. నేనైతే ఇంకా మీకు పండు ఉంటే పండు వేసుకోండి, ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇలాగ మనం ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకొని మనం మెత్తగా అయ్యేంత వరకు, టమోటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఇలాగ మెత్తగా అయ్యేలాగా కొద్దిగా చింతపండు వేసుకున్నా. చింతపండు వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మనం ఈ ప్యాన్కి వేడికే ఇవి మనకి మెత్తబడిపోతాయి. ఇంకా స్టవ్ ఆపేసి మూత పెట్టేస్తాను. ఇప్పుడు మనం పల్లీలు చూడండి, పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేసుకున్నా. అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్కలు వేసుకుంటాను. అల్లం వేసుకుంటే టేస్ట్ అనేటువంటిది బాగుంటుంది. అలాగే వెల్లుల్లి, ఉప్పు వేసుకొని రుచికి తగ్గట్టుగా ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, కొద్దిగా వాటర్ వేసుకొని ఇలాగా గట్టిగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనము టమోటా మొత్తం మెత్తగైన తర్వాత, పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. అలాగే కొత్తిమీర వేసుకొని ఒక్కసారి, మరీ మెత్తగా కాకుండా ఒక్కసారి మనం 1-2 సార్లు స్టవ్ ఆపుతూ, స్టవ్ కాదు మిక్సీ ఆపుతూ ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇందులో కావాలనుకుంటే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. ఒకవేళ దోశలోకి అనుకుంటే ఇంకా కొద్దిగా వాటర్, దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ అన్నంలోకి అయితే మాత్రం ఇలాగ గట్టిగా ఉంటేనే చాలా బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా నేను, జార్లో ఉండేటువంటి చట్నీ కోసం కొద్దిగా వేసేసుకున్నా. చూడ్డానికి చూడండి, కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా వేసుకుంటే మనకి చట్నీ కూడా అంత టేస్ట్గా ఉంటుంది. ఇలాగ వేసేసుకొని మనం ఇలాగే తీసేసుకోవచ్చు. మనకి కావాలనుకుంటే ఇందులోకి పోపు వేసుకోవచ్చు, వద్దనుకుంటే అలాగే వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొద్దిగా పోపు వేసుకున్నా. వేడివేడిగా అన్నంలోకైనా, దోశలోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి